ఎట్టి చిలకమ్మ. పిసినారి ముసలమ్మ మాయాకుండ. పచ్చని చేలు పలకరింపుల మనుషులు ఉండే ఒక అందమైన చిన్న గ్రామం రంగాపల్లి. ఆ ఊరి వీధుల్లో ప్రతి ఉదయం ఒక సుపరిచితమైన గొంతు వినిపిస్తూ ఉంటుంది. నెత్తిన చల్లకుండ పెట్టుకుని ముసలి వయసులోనూ చురుగ్గా నడుస్తూ పెరుగమ్ముకునే ఒక ముసలమ్మే ఆ గొంతుకు సొంతదారు. రావాలమ్మా రావాలి, తాజా పెరుగు, గడ్డ పెరుగు, చల్లటి అమృతంలాంటి తాజా పెరుగమ్మా రావాలి. ఏ పెద్దమ్మా ఇట్రా, ఈరోజు పెరుగు బాగా తోడుకుందా? ఒక గరిటెడు ఎక్కువ వెయ్యి చూద్దాం. అచ్చం వెన్న పూసలాంటి పెరుగు తల్లి, రూపాయి తగ్గదు, చుక్క ఎక్కువ పడదు. అడిగిన దానికి సరిగ్గా ఇస్తాను, తీసుకో. ముసలమ్మ అమ్మిన పెరుగుకు ఊర్లో మంచి ఆదరణ ఉంది. కాని ఆమెకు ఒక అలవాటుంది. పైసా పైసా కూడబెట్టడం, రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా దాచిపెట్టడం ఆమె నైజం. ఎంత సంపాదించినా తినడానికి కట్టుకోవడానికి కూడా వెనకాడే పిసినారితనం ఆమెది. ఒకరోజు ఆమె ఇంటి అరుగుమీద తన దగ్గరున్న డబ్బు మూటను పట్టుకుని కూర్చొని ఉంటుంది. ఏంటి పెద్దమ్మా, ఎప్పుడు చూసినా డబ్బులు మూట పట్టుకుని కూర్చుంటావు? అసలెందుకలా డబ్బులు దాచిపెట్టడం? ఏది అవసరానికి కూడా కొనుక్కోవు. ఎప్పుడు చూసినా పాత చీరేనా? కొత్త చీర ఒకటి కొనుక్కోవచ్చు కదా. కొత్త చీరలు కోటి భోగాలు మనకెందుకమ్మా రజని? ఈ పాత చీరైతేనే నాకెంతో హాయిగా ఉంటుంది. రూపాయి రూపాయి పోగేస్తేనే కదా రేపు కొండంత అండ దొరికేది. అండెవరికి పెద్దమ్మా? నీకు ముందు వెనక ఎవరూ లేరు కదా. నీ తర్వాతి డబ్బులన్నీ ఎవరు తింటారో ఏంటో. పోయేటప్పుడు ఏమైనా మూట కట్టుకుని పోతావా? కాస్త తిండి కట్టుకునే బట్టైనా సుఖంగా ఉంచుకోమని నా బాధ. నా తర్వాత ఏమవుతుందో ఆ దేవుడికే ఎరుక తల్లి. కాని నా చేతిలో 4 పైసలు ఆడితేనే ఈ ఊళ్ళో నాకు గౌరవం. లేకపోతే ముసల్దాన్నని కనీసం ఎవరైనా పలకరిస్తారా చెప్పు అని ముసలమ్మ అంటుంది. అందుకు రజని, ఇప్పుడు పలకరిస్తున్నారు కాని అందరూ పిసినారిది ముసలి అని చెప్పుకుంటున్నారు. అయినా నాకెందుకులే పెద్దమ్మా, నేనేదో నీ మంచి కోసం చెప్పాను. రజని అలా అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన తర్వాత ముసలమ్మ మనసులో నవ్వుకుంటుంది. ఊరివాళ్లు తనను పిసినారి అని తలా ఒక మాట అనుకుంటున్నా ఆమె మనసులో ఉన్న బలమైన కారణం ఎవ్వరికీ తెలీదు. 1 నెల రోజుల తర్వాత ముసలమ్మ తను రాత్రింబగళ్ళు కష్టపడి దాచుకున్న డబ్బు మొత్తాన్ని ఒక సంచిలో వేసుకుని పక్కనే మంచం మీద అనారోగ్యంతో పడుకొని ఉన్న తన మనవరాలు శాంతి దగ్గరకు వెళ్ళింది. ఇంకా ఎందుకు నా మీద అంత ప్రేమ నీకు? నీవెంత డబ్బు వృధా ఖర్చు పెట్టినా నాకు ఆరోగ్యం నయం అవ్వదు. మీ మనవడు చూడు, నా కోసం రేయింబవళ్ళు కష్టపడుతూనే ఉన్నాడు. ఆ డబ్బులు నువ్విస్తున్న డబ్బు మొత్తం ఎంత వృధాగా వైద్యులకి ఇచ్చినా ఉపయోగం లేదు. నేను పోవాలని అనుకుంటే మీరు నన్ను బ్రతికించాలని ఎందుకు అనుకుంటున్నారు? శాంతి కళ్ల వెంట నీళ్లు కారుస్తూ ఆ మాటలు అంటుంటే ముసలమ్మ గుండె కరిగిపోయింది. మనవరాలి కన్నీళ్లు తుడుస్తూ ఆమెను దగ్గరకు తీసుకుంది. అయ్యో అలా అనకు తల్లి, మా ఊరిలో సుబ్బమ్మ అనే ఒక ఆమె ఉంది. వాళ్ళాయన శంకర్ చాలా గొప్ప వైద్యం చేస్తాడు. కాకపోతే ఎక్కువ ధనం తీసుకుంటాడు. అందుకే ఈ ధనాన్ని మొత్తం దాచిపెట్టాను. ఆయన్నొక రోజు ఇక్కడికి తీసుకొస్తాను. అప్పుడు ఆయన నీ ఆరోగ్యాన్ని కుదుట పడేలా చేస్తాడు. ఆ నమ్మకంతోనే ఉన్నానమ్మా. నా కష్టమంతా దాని గురించే. ఎవరెన్ని మాటలన్నా నేను పట్టించుకోకుండా నీకోసమే బ్రతుకుతున్నాను. ముసలమ్మ కూడా కంటదడి పెట్టుకుంటూ తన మనసులోని బాధను, పిసినారిగా మారటం వెనుక ఉన్న అసలు రహస్యాన్ని మనవరాలితో పంచుకుంది. అలా అమ్మమ్మ మనవరాలు ఇద్దరూ ఒకరినొకరు పట్టుకుని బాధపడుతూ ఉండగా సరిగ్గా అదే సమయానికి శాంతి భర్త సుందరం ఇంట్లోకి వచ్చాడు. పగలంతా కష్టపడి అలసిపోయి వచ్చిన సుందరం ఆ ఇద్దరి కళ్లల్లో నీళ్లను చూసి తట్టుకోలేకపోయాడు. మీరేమీ బాధపడొద్దు. భగవంతుడు ఏదో ఒకరోజు మనకు ఖచ్చితంగా మంచి చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. మేము కూడా ఆ రోజు కోసమే ఎదురు చూస్తున్నాం బాబూ. నా మనవరాలు కోలుకుంటే నాకంతకంటే కావలసిందేముంది? అలా వాళ్ళు ఆ రోజు కోసం ఆశగా ఎదురుచూస్తూ గడుపుతున్నారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. ఒకరోజు ముసలమ్మ సుబ్బమ్మ ఇంటికి వెళ్ళింది. సుబ్బమ్మ, అమ్మ సుబ్బమ్మ, నీ భర్తొచ్చాడా?
ఊరు నుంచి తిరిగొచ్చాడా తల్లి? ఇంకా రాలేదమ్మా. అయినా ఇంతకీ నా భర్తతో నీకేం పని ముసలమ్మా? ఎప్పుడూ లేంది ఆయన కోసం అడుగుతున్నావు? ఇంకేముంటుందమ్మా, నా మనవరాలు శాంతి తీవ్రమైన అనారోగ్యంతో మంచాన పడింది. ఆమెకు వైద్యం చేయిద్దామని రాత్రింబగళ్ళు కష్టపడి రూపాయి కూడబెట్టాను. అదిప్పుడు చాలా డబ్బయింది. మీ ఆయన గనకొస్తే ఆ డబ్బు ఆయనకిచ్చి నా మనవరాల్ని బ్రతికించుకుందామని వచ్చాను తల్లి. ఆమె అలా అంటుండగానే సుబ్బమ్మ భర్త శంకర్ ప్రయాణం ముగించుకుని సరిగ్గా అదే సమయానికి అక్కడికి వస్తాడు. ముసలమ్మ అన్న మాటలు విన్న అతనికి కాస్త జాలి వేసింది. ఏదో పెద్ద కష్టంలోనే ఉన్నట్టున్నావు ముసలమ్మ. బాధపడకు. ముందు మీ మనవరాల దగ్గరికి వెళ్దాం పద. ఆమెను చూసి ఏంటో చెప్తాను. ఆ మాట వినగానే ముసలమ్మ ఎంతో సంతోషపడింది. ఆశగా అతన్ని తన ఇంటికి మనవరాలి మంచం దగ్గరకు తీసుకువెళ్తుంది. శంకర్ మంచం మీద ఉన్న శాంతిని పరీక్షించి తీవ్రంగా ఆలోచిస్తూ ముఖం ముడుచుకున్నాడు. ముసలమ్మ, ఈ రోగం అంత తేలికగా తగ్గేది కాదు. దీనికి చాలా అరుదైన వనమూలికలు వాడాలి. దానికి చాలా డబ్బు ఖర్చవుతుంది. నేను పట్నం వెళ్ళి చాలా రకాల మూలికలు కొనుక్కొని తీసుకునొస్తే నెల రోజుల్లో ఈ వ్యాధి అంతా నయమైపోతుంది. బాబూ వైద్యుడా, నేను దాచుకున్న ధనమంతా నీకే ఇస్తాను బాబూ. ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే తెస్తాను. ముసలమ్మ ఆరాటంగా లోపలికి వెళ్ళి తన ప్రాణం కంటే ఎక్కువగా దాచుకున్న ఆ కాసుల సంచిని తీసుకొచ్చి శంకర్ చేతిలో పెట్టింది. శంకర్ ఆ సంచిని విప్పి అందులోని నాణేలను లెక్కబెట్టి అపనమ్మకంగా తల ఊపాడు. చూడమ్మా ముసలమ్మ, నువ్విచ్చిన ఈ డబ్బు అస్సలు సరిపోదు. నువ్వు తెచ్చిన ఈ ధనం కేవలం 3 రోజుల మూలికలకు మాత్రమే వస్తుంది. ఇంకా చాలా డబ్బు కావాలి. ఇంత డబ్బు సంపాదించాలంటే నువ్వెంకెన్ని రోజులు ఎన్ని ఏళ్లు కష్టపడాలో ఏమో. బాబూ, అలా అనకు నాయనా. ఏదో ఒకటి చేసి నా మనవరాల్ని ఈ భయంకరమైన వ్యాధి నుంచి బయటపడేలా చెయ్యి. నీ రుణం జీవితాంతం ఉంచుకుంటాను బాబూ. మంచం మీద ఉన్న శాంతి కూడా దీనంగా 2 చేతులు జోడించింది. దయచేసి అర్థం చేసుకోండయ్యా. నా బామ్మ, నా భర్త నా కోసమే కంటి మీద కునుకు లేకుండా కష్టపడుతున్నారు. దయచేసి నన్ను ఈ మంచం నుంచి పైకి లేపండి. నన్ను బ్రతికించండి. అలా అమ్మమ్మ మనవరాలు ఇద్దరూ ప్రాధేయపడినా ఆ శంకర్ మనసు మాత్రం ఏమాత్రం కరగలేదు. అతను ఆ కాసుల సంచిని ముసలమ్మ చేతిలో తిరిగి పెట్టేశాడు. అదంతా కుదరదమ్మా. డబ్బులు లేకుండా వైద్యం చేయడం కష్టం. మూలికలు ఊరికే రావు కదా. ధనం సర్దుబాటు చేసుకున్నాకే నా దగ్గరికి రండి. అలా నిర్మోహమాటంగా చెప్పిన శంకర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ముసలమ్మ ఆ డబ్బుల సంచిని పట్టుకుని నిర్జీవంగా అలానే ఉండిపోయింది. శాంతి మంచం మీద నుంచే దీనంగా తన అమ్మమ్మ వైపు చూస్తూ కన్నీరు మున్నీరయింది. అమ్మమ్మా, నేను బ్రతకాలని అనుకోవడం లేదు. వదిలే, నేను త్వరలోనే పోతాను. నా వల్ల మీరంతా అనవసరంగా నరకం అనుభవిస్తున్నారు. మనవరాలి నోట ఆ చావు మాటలు వినగానే ముసలమ్మ గుండె చెరువయ్యింది. పిచ్చిదానిలా తల బాదుకుంటూ ఆ కళ్ల ముందున్న నిస్సహాయతను తట్టుకోలేక పెద్దగా అరుస్తూ ఇల్లు దాటి బయటకొచ్చేసింది. నువ్వు చనిపోవడం కాదమ్మా, నేనే పోతాను. నీ డబ్బు వద్దు, నేను కూడా వద్దు. నా కళ్ల ముందే నువ్వు ఇలా ప్రాణాలు వదలటం చూడడం కంటే నేను పోయిన తర్వాత నువ్వు పోతేనే బావుంటుంది. నేను బ్రతికుండి నిన్ను కాపాడుకోలేనప్పుడు ఈ బ్రతుకెందుకు? తనలో తానే పెద్దగా మాట్లాడుకుంటూ రోధిస్తూ ఆ రంగాపల్లి ఊరి పొలిమేరలు దాటిపోయింది. మనసంతా శూన్యమైపోగా ఎటు వెళ్తుందో తెలియకుండానే దూరంగా ఉన్న దట్టమైన అడవిలోకి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. ఎండకు ఎండిన ఆ అడవిలో ఒక పెద్ద చెట్టు దగ్గరకు రాగానే ఆమెకు తన చేతిలో ఉన్న డబ్బుల సంచి కనిపించింది. ఆ ధనం మీద తీవ్రమైన అసహ్యం వేసి ఆ సంచిని గట్టిగా నేలకేసి విసిరికొట్టింది. దేవుడా, ఎందుకయ్యా ఇంకా నన్ను బ్రతికిస్తున్నావు? ఈ అడవిలో ఉన్న మృగాలేవైనా వచ్చి నన్ను తినేసేలా చెయ్యి. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. నేను విసిరేసిన ఆ డబ్బు ఎవరికైనా ఉపయోగపడుతుందేమో, వాళ్లకు దక్కేలా చూడు తండ్రి.
ఆ చెట్టు కింద కూర్చొని ముసలమ్మ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉండగా దట్టమైన పొదల అవతలి నుంచి పెద్దగా నీటి ప్రవాహ శబ్దం వినపడింది. చాలా సమయం నుండి ఆ శబ్దం వస్తున్నట్టు గమనించి ముసలమ్మ నెమ్మదిగా లేచి ఆ ధ్వని వస్తున్న వైపుగా నడుచుకుంటూ వెళ్ళింది. అక్కడ ఒక పెద్ద లోయ గుండా ఉధృతంగా ప్రవహిస్తున్న నది కనిపించింది. ఆ నది ఒడ్డున నిలబడి కిందకు చూసింది. ఎలాగూ నా మనవరాల్ని కాపాడుకోలేకపోయాను. ఈ నదిలో దూకి నా ప్రాణాలు తీసుకోవడమే అన్నిటికంటే మంచిది. ఆమె నదిలోకి దూకడానికి సిద్ధమవుతూ ఉండగా ఒక్కసారిగా నది మధ్యలో ఒక వింతైన తెల్లటి కాంతి మెరిసింది. నీటి అలల మధ్య నుంచి ఒక పెద్ద కొండంత పరిమాణం ఉన్న విచిత్రమైన కుండ పైకి తేలింది. ఆ కుండ అపరంజి బంగారంలా మెరుస్తూ నది నీటిని కూడా తెల్లటి వెలుగుతో నింపేస్తూ ముసలమ్మ కళ్ల ముందే నిలిచింది. ముసలమ్మ ఆశ్చర్యంతో ఆ మాయాకుండవైపు చూస్తూ అలాగే ఉండిపోయింది. చూడు ముసలమ్మా, నేను నిన్ను వెతుక్కుంటూనే వచ్చాను. ఇకపై నేను నీతోనే ఉండబోతున్నాను. నీవు నన్ను నీ మనవరాలి దగ్గరకు తీసుకువెళ్ళు. నేను ఆమె వ్యాధిని పూర్తిగా నయం చేస్తాను. ఆ మాట వినగానే ముసలమ్మ దుఃఖం అంతా పోయి ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చేసింది. నిజమా? నువ్వు నా మనవరాలి రోగాన్ని నయం చేస్తావా? నమ్మకం కుదరక ముసలమ్మ ఆశగా ఆరాటంగా ఆ కుండను గట్టిగా పట్టుకుంది. వెళ్దాం పద. నేను నయం చేస్తానో లేదో నీకే అర్థమవుతుంది. ఆ మాటలతో ముసలమ్మ మనసులో కొండంత ఆశ చిగురించింది. నదిలో ప్రాణాలు తీసుకోవాలనుకున్న ఆమె ఇప్పుడు ఆ మాయాకుండను గుండెలకు హత్తుకుని పరుగు పరుగున అడవి దాటి తన మనవరాలి ఇంటికి చేరుకుంది. మంచం మీద నిస్సహాయంగా పడుకొని ఉన్న శాంతి పక్కన ఆ కుండను పెట్టింది. ముసలమ్మ, ఆలస్యం చెయ్యకు. నా కుండలో ఉన్న పెరుగును తీసి నీ మనవరాలికి తినిపించు. కుండ చెప్పినట్టే ముసలమ్మ ఆ మాయాకుండలో చేయి పెట్టింది. అందులో అప్పుడే తోడుకున్నట్టుగా అమృతంలాంటి తెల్లటి గడ్డ పెరుగు కనిపించింది. ఆ పెరుగును తీసి ఎంతో ప్రేమగా మనవరాలు శాంతి నోటికి అందించింది. ఆ పెరుగు నోట్లోకి వెళ్లిన మరుక్షణమే ఒక వింతైన కాంతి శాంతి శరీరం అంతా వ్యాపించింది. మరు నిమిషంలోనే శాంతి ముఖంలో మునుపటి కళ వచ్చింది. నెలల తరబడి కదలలేని స్థితిలో ఉన్న శాంతి ఒక్క ఉదుటున మంచం మీద నుంచి లేచి కిందకి దిగింది. ఆమెలోని వ్యాధి పూర్తిగా మాయమైపోయింది. అమ్మమ్మా, నాకెంత హుషారుగా ఉందంటే ఒంట్లో, నేనిదివరకులాగా ఆరోగ్యంగా మారిపోయాను. అసలు నాకు ఏ రోగమూ లేనట్టే ఉందమ్మమ్మా. తన కళ్ల ముందే జరిగిన ఈ అద్భుతాన్ని చూసి ముసలమ్మ ఆనంద భాష్పాలు రాల్చింది. మనవరాలిని గట్టిగా కౌగిలించుకుంది. శాంతి ఆ పక్కనే మెరుస్తూ ఉన్న కుండను వింతగా చూసింది. అమ్మమ్మా, నీ మాయాకుండ నిజంగానే నన్ను మాయ చేసేసింది. ఇంత అసాధారణమైన కుండ నీకెక్కడ దొరికిందమ్మమ్మా? మనవరాలు అడిగిన ప్రశ్నకు ముసలమ్మ కళ్ళు తుడుచుకుంటూ తను నిరాశతో అడవికి వెళ్లటం, నదిలో దూకబోవడం, ఆ సమయంలో కొండంత పరిమాణంలో నదిలో ఆ మాయాకుండ కనిపించటం, జరిగిన విషయమంతా వివరంగా చెప్పింది. ఆ మాటలు విన్న శాంతి ఆశ్చర్యంతో ఆ కుండవైపు తిరిగి రెండు చేతులు జోడించింది. ఓ మాయాకుండా, అసలు నిన్ను మా దగ్గరికి ఎవరు పంపించారు? ఆ భగవంతుడే నిన్ను మా పాలిట దైవంగా పంపించాడా? ఆ భగవంతుడే నన్ను పంపించాడు. కాని నేనిక్కడికి రావటానికి మీ అమ్మమ్మ ఆరాటం ఒక కారణమైతే నీ భర్త సుందరం చేసిన త్యాగం అసలైన కారణం. నీ భర్త చేసిన గొప్ప త్యాగం వల్లే నేను భూమి మీదకి మీ ఇద్దరి దగ్గరికి రాగలిగాను. ఆ మాట వినగానే ముసలమ్మ శాంతి ఇద్దరూ ఒక్కసారిగా నివ్వెరపోయారు. శాంతి గుండెల్లో ఏదో తెలియని భయం మొదలయ్యింది. నా భర్త సుందరమా? ఆయన ఏం త్యాగం చేశాడు? అసలాయన నీకెలా తెలుసు? ఇప్పుడాయన ఎక్కడున్నాడు? కాస్త నిజం చెప్పు. శాంతి కంగారుగా ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఆ మాయాకుండలోని వెలుగు కాస్తా తగ్గుతూ గంభీరమైన స్వరంతో బదులిచ్చింది. నీ ప్రాణాలను కాపాడటం కోసం నీ భర్త సుందరం తన ప్రాణాలను ఆ నది దేవతకు త్యాగం చేశాడు. నీకు ఆయుషుని ఇమ్మని తను నదిలోకి దూకి త్యాగమయ్యాడు. ఆ పుణ్యమే నన్ను మీ అమ్మమ్మకు కనిపించేలా చేసింది. ఇప్పుడు నేను వచ్చిన పని పూర్తయ్యింది. నీ వ్యాధి నయమయ్యింది. కాబట్టి ఇక నేను వెళ్ళొస్తాను. ఆ మాట చెప్పిన మరుక్షణమే
ఆ మాయాకుండ ఒక్కసారిగా గాలిలో కలిసిపోతూ అక్కడి నుంచి మాయమైపోయింది. ఇల్లంతా మళ్ళీ చీకటిగా మారిపోయింది. అది చూసి శాంతి తలబాదుకుంటూ మంచం పక్కనే కింద కూలబడిపోయింది. అయ్యో, ఏం జరిగింది బామ్మ? నా భర్త నా కోసం ప్రాణాలు విడిచాడా? ఎక్కడున్నావు నాదా? ఎందుకు ఇలాంటి పరీక్ష భగవంతుడా? రోగంతో ఉన్న నన్ను బ్రతికించి నా సింధూరాన్ని తుడిచేశావా? ఎందుకు మాకు ఇలాంటి ఘోరమైన పరీక్ష విధించావు? శాంతి గుండె లబలబలాడుకుంటూ ఏడుస్తూ ఉంటే ముసలమ్మ కూడా ఆకాశం వైపు చూస్తూ 2 చేతులెత్తి బోరున విలపించసాగింది. అయ్యో దేవుడా, ఎందుకు మమ్మల్ని ఇలా ఒకదాని తర్వాత ఒకటి కష్టాలు పెట్టి వేధిస్తున్నావు తండ్రి? నా మనవరాలికి ప్రాణం పోసి అదృష్టం ఇచ్చినట్టే ఇచ్చి నా మనవడి ప్రాణాలు తీసి ఇంతటి దురదృష్టాన్ని మోపాలా? నా మనవడెక్కడున్నాడు? ఎలా ఉన్నాడు? దేవుడా, అయ్యో సుందరం, ఏం చేశావు నాయనా? అలా ఆ పాడుబడిన ఇల్లు ఆ ఇద్దరి ఆడవాళ్ల రోదనలతో, కన్నీటి గాథతో ప్రతిధ్వనించింది. వాళ్లకి ఏం చెయ్యాలో అస్సలు అర్థం కాదు. ఇల్లంతా చీకటిగా శూన్యంగా అనిపించింది. శాంతి కళ్ళు తుడుచుకుని గట్టిగా నిలబడింది. అమ్మమ్మా, ఇలా ఏడుస్తూ కూర్చుంటే లాభం లేదు. పద, నా భర్త ఎక్కడున్నాడో వెతుకుదాం. ఆ కుండ చెప్పిన మాటలు నా మనసు నమ్మటం లేదు. నా సుందరం నన్ను వదిలి వెళ్ళడు. ఎక్కడని వెతకాలి తల్లి, ఎక్కడని వెతకాలి? ఆ మాయా కుండ అడవిలోని నది గురించి చెప్పింది కదా. ఆ అడవి దారి, ఆ నది లోతు మనకు తెలుసా? అసలతను బ్రతికున్నాడో లేదో తెలియకుండా ఎలా వెతకాలి? సాధ్యమైనంత వరకు వెతుకుదామమ్మా. మనం అడుగు ముందుకు వేస్తే ఆ దేవుడే ఏదో ఒక దారి చూపిస్తాడు. దేవుడా? అయ్యో, అతనేనా మనకు మంచి చేశాడు? ఒక చేత్తో నీకు ఆరోగ్యం ఇచ్చి ఇంకో చేత్తో నా మనవడి ప్రాణాలు తీసుకున్నాడు. ఇప్పుడు మళ్ళీ మనకు చెడు చేస్తున్నాడు ఆ దేవుడు. ప్రతి చెడు వెనుక ఒక మంచి ఉంటుంది, ప్రతి మంచి వెనుక ఒక చెడు ఉంటుంది అని నువ్వే కదా అమ్మమ్మ ఎప్పుడు చెప్తూ ఉంటావు. ఇప్పుడు మనకెదురైన ఈ కష్టంలోనూ ఏదో ఒక దారుంటుంది. మన ప్రయత్నం మాత్రం ఆపొద్దు. పదమ్మమ్మా, నా భర్తను వెతుకుదాం. మనవరాలి మాటల్లోని ధైర్యం చూసి ముసలమ్మ కూడా తన కన్నీళ్లు తుడుచుకుంది. లోపల భయం ఉన్నా మనవరాలి కోసం మనసును రాయి చేసుకుంది. సరే తల్లి, అలాగే వెళ్దాం. నా మనవణ్ణి ఆ నది దేవతకు దక్కనివ్వను. పద, వెతుకుదాం. అలా ఇద్దరూ కలిసి ఆ గాఢాంధకారంలోనే సుందరం కోసం వెతకటం మొదలుపెట్టారు. చేతిలో ఒక చిన్న దీపం పట్టుకుని ఆ రంగాపల్లి ఊరి పొలిమేరలు దాటి దూరంగా ఉన్న దట్టమైన అడవివైపు అడుగులు వేశారు. అలా వాళ్లు సుందరం కోసం ఆ చీకటి అడవిలో చెట్లు పొదలు దాటుకుంటూ చాలా దూరం ప్రయాణం చేశారు. కాళ్లు కందిపోతున్నా, ముళ్ళు గుచ్చుకుంటున్నా లెక్క చేయకుండా వెతికారు. కాని ఎంత వెతికినా ఎక్కడా అతని జాడ దొరకలేదు. ఎటువంటి ఉపయోగం లేకపోవడంతో ఇద్దరి మనసులు విరిగిపోయాయి. ఆఖరికి మాయాకుండ చెప్పిన ఆ నది ఒడ్డుకు చేరుకుని ప్రవహిస్తున్న నీటిని చూస్తూ పెద్ద పెద్దగా అరుస్తూ ఏడవసాగారు. బాబు సుందరం, ఎక్కడున్నావు నాయనా నువ్వు? నీ అవ్వ పిలుస్తున్నా వినపడటం లేదా? ఒక్కసారి నా ముందుకు రా బాబు. నా మనవరాలిని బ్రతికించుకోవడానికి నిన్ను పోగొట్టుకున్నా నా నాయనా. ఎక్కడున్నావు బాబు? ఏమండి, ఎక్కడున్నారు మీరు? నా ఆరోగ్యం కుదుట పడటానికి మీరింతటి త్యాగం చేశారా? నా ప్రాణం కోసం మీ ప్రాణాలను బలి తీసుకున్నారా? మీరే లేనప్పుడు ఈ బ్రతుకు నాకెందుకండి? నేను వచ్చేసానండి. మీ శాంతి వచ్చేసింది. ఎక్కడున్నారు అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. సుందరం, నా చేతులతో నీకు అన్నం పెట్టి పెంచాన్రా. ఈ ముసల్దాని ప్రాణం పోకుండా నీ ప్రాణాలు ఆ నది పాలు చేశావా? భగవంతుడా, మా మొర ఆలకించు. నా మనవణ్ణి మాకు తిరిగిచ్చే. నది దేవత, నా భర్తను నాకిచ్చే, లేదంటే నన్ను కూడా మీలోనే కలిపేసుకోండి. ఆయన లేని లోకంలో నేను ఒక్క క్షణం కూడా ఊపిరి తీసుకోలేను. ఏమండి, ఒక్కసారి పలకండి. అలా ఇద్దరూ నది ఒడ్డున విలపిస్తూ కేకలు వేస్తున్నారు.
అక్కడ జరుగుతున్నదంతా అదృశ్యంగా ఉండి ఆ మాయాకుండ గమనిస్తూనే ఉంది. వాళ్ళ ఆవేదనను చూడలేక ముసలమ్మ నది నీటివైపు చూస్తూ గట్టిగా అరిచింది. ఓ మాయాకుండ, వరాన్నిచ్చినట్టే ఇచ్చి మాకింతటి ఘోర శాపాన్ని మిగిల్చావు. ఎందుకమ్మా ఈ అన్యాయం? నా మనవడి ప్రాణానికి బదులు నా ముసలి ప్రాణాన్ని తీసుకో. వాళ్ళిద్దరూ సుఖంగా ఉండేలాగా నువ్వే చెయ్యి. ఒక్కసారి నా ముందుకు ప్రత్యక్షమవ్వు. అవును మాయకుండ, మా బామ్మని కాదు, నా ప్రాణాన్ని తీసుకో. నా భర్తను నాకివ్వకపోయినా పర్వాలేదు. నా బామ్మకు తన మనవణ్ణి తిరిగివ్వు. నేను పోయినా నా భర్త వేరే పెళ్లి చేసుకునైనా సంతోషంగా ఉంటాడు. అంతేగాని ఇలా మాత్రం చెయ్యొద్దు. దయచేసి ఒక్కసారి మా మీద కరుణ చూపించు. వాళ్ళిద్దరూ అలా కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ప్రాధేయపడుతూ ఉండగా ఒక్కసారిగా నదిలో మళ్లీ అదే తెల్లటి వెలుగు వచ్చింది. ఆ కాంతిలో నుంచి మాయాకుండ మళ్లీ వాళ్ల కళ్ల ముందు ప్రత్యక్షమయింది. మీరు పడుతున్న బాధను చూసి నేను తట్టుకోలేక మళ్లీ తిరిగొచ్చాను. ఇప్పుడు చెప్పండి శాంతి, నీ భర్త ప్రాణాలు నీకు తిరిగి రావాలంటే నువ్వు నీ ప్రాణాన్ని త్యాగం చేయటానికి సిద్ధంగా ఉన్నావా? నువ్వు ప్రాణం ఇస్తే నీ భర్తను బ్రతికించి నీ బామ్మకు అప్పగిస్తాను. తప్పకుండా. నేనేం చేయాలో చెప్పండి. ఇప్పుడే నా ప్రాణత్యాగం చేసేస్తాను. నా బామ్మ నా భర్త సంతోషంగా ఉంటే నాకంతే చాలు. వద్దు మాయాకుండా, వాళ్ళిద్దరూ ఇప్పుడిప్పుడే కొత్త జీవితాన్ని మొదలుపెట్టారు. ఎంతో సంతోషంగా ఉండాల్సిన వాళ్ళు కాని విధి వెక్కిరించడంతో ఇంత దూరం వచ్చారు. వాళ్ళు సుఖంగా ఉంటే నాకంతే చాలమ్మా. నేను 100 ఏళ్ళు బ్రతికి సాధించేది ఏదీ లేదు. కాబట్టి నా ప్రాణాలనే తీసుకెళ్ళు. వద్దు బామ్మా, నువ్వస్సలు మాట్లాడొద్దు. నేను మాట్లాడుతున్నాను కదా. నా భర్త కోసం నా ప్రాణాలు ఇవ్వనివ్వు. నువ్వే ఆగమ్మా. ముసల్దాన్ని నేనుండగా నీ ప్రాణాలివ్వడం ఏంటి? నా మాట విను. అలా ఒకరికోసం ఒకరు ప్రాణాలివ్వడానికి సిద్ధపడుతూ అమ్మమ్మ మనవరాలు ఇద్దరూ నది ఒడ్డున గొడవ పడుతూ ఉండగా మాయాకుండ పెద్దగా నవ్వి ప్రశాంతమైన గొంతుతో మాట్లాడింది. ఒక్క నిమిషం ఆగండి. మీరిద్దరూ అతని కోసం ఎంతగా తప్పించిపోతున్నారో, మీ ప్రేమ ఎంత నిజమైందో నాకు బాగా అర్థమైంది. మీరు భయపడకండి. సుందరానికి ఏమీ కాలేదు. అతను ఎక్కడికి వెళ్లలేదు. ఆ మాట వినగానే ముసలమ్మ శాంతి ఒక్కసారిగా ఏడుపాపి ఆశ్చర్యంగా చూశారు. మీరిద్దరూ సుందరాన్ని ఎంతగా ప్రేమిస్తున్నారో, మీ కుటుంబ బంధం ఎంత గొప్పదో లోకానికి తెలపడం కోసమే నేను అతన్ని దాచి చిన్న అబద్ధం ఆడాను. ఆ మాట వినగానే వాళ్ళిద్దరి ముఖాల్లో చెప్పలేనంత సంతోషం వెల్లివిరిసింది. ఎక్కడున్నాడు? నా భర్త ఎక్కడున్నాడు మాయకుండా? కాస్త త్వరగా చెప్పు. నా ప్రాణం విలువిలలాడిపోతోంది. మీరేమీ కంగారు పడొద్దు. వెంటనే మీ ఇంటికి వెళ్ళండి. మీ ఇంటి ముందు ఒక పెద్ద కుండ ఉంటుంది. ఆ కుండకు భక్తితో నమస్కారం చేసి నేను ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని జపించండి. అప్పుడు అంతా మంచే జరుగుతుంది అని చెప్పి ఆ మాయాకుండ వాళ్లకు ఒక పవిత్రమైన మంత్రాన్ని ఉపదేశించింది. ఆ మాటలు విని వాళ్లు ఎంతో సంతోషంగా ఆశగా పరుగు పరుగున అడవి దాటి తమ ఇంటికి తిరిగి వెళ్లారు. ఇంటికెళ్లగానే మాయాకుండ చెప్పినట్టే అక్కడ వాళ్ల ఇంటి ముందు ఒక పెద్ద కుండ ఆశ్చర్యంగా నిలిచి ఉంది. దాన్ని చూడగానే వాళ్ళిద్దరి మొహాల్లో ఆనందం వెల్లివిరిసింది. శాంతి ముసలమ్మ ఇద్దరూ ఆ కుండ ముందర నిలబడి భక్తితో కళ్ళు మూసుకుని నమస్కారం చేస్తూ ఆ మాయాకుండ చెప్పిన మంత్రాన్ని ఏకాగ్రతతో జపించడం మొదలుపెట్టారు. వాళ్ళిద్దరూ అలా మనస్ఫూర్తిగా మంత్రాలు జపించగానే ఒక్కసారిగా ఒక వింత వెలుగు వచ్చి ఆ పెద్ద కుండ అదృశ్యమైంది. ఆ కుండ ఉన్న స్థానంలో సుందరం చిరునవ్వుతో నిలబడి ఉన్నాడు. అతను వాళ్ళిద్దరినీ పేరు పెట్టి పిలవడంతో శాంతి ముసలమ్మ ఒక్క ఉదుటున కళ్ళు తెరిచి చూశారు. తమ కళ్ల ముందు ప్రాణాలతో నిలబడిన సుందరాన్ని చూసి వాళ్ల సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. ఏవండి, నిజంగానే మీరు తిరిగొచ్చేశారా? ఇది కల కాదు కదా? నన్ను వదిలి ఎక్కడికెళ్ళిపోయారండి? మీకోసం నేనెంత ఏడ్చానో తెలుసా? శాంతి, నిన్ను వదిలి నేనెలా వెళ్తాను తల్లి? నీ ఆరోగ్యం కుదటపడ్డానికి ఆ నా దేవతే నన్ను కాపాడి మీ ప్రేమను పరీక్షించడానికి ఇలా చేసింది. ఇప్పుడు చూడు,
నువ్వు పూర్తిగా కోలుకున్నావు. మన కష్టాలన్నీ తీరిపోయాయి. బాబు సుందరం, నిన్ను మళ్ళీ ఇలా చూస్తారని అనుకోలేదు నాయనా. ఆ దేవుడే నా మొర ఆలకించాడు. రూపాయి రూపాయి దాచిపెట్టిన ఈ పిసినారి ముసల్దాన్నని అందరూ నన్ను ఈసడించుకున్నా నా మనవరాలి ప్రాణాలు దక్కాయి. నా మనవడు నా కళ్ళ ముందుకు తిరిగొచ్చాడు. నాకంతకంటే ఏం కావాలి నాయనా? అవ్వా, నీ త్యాగం, నీ ప్రేమ ముందు ఆ మాయకుండ కూడా తలవంచింది. నువ్వు పిసినారివి కాదవ్వా, మా పాలిట దేవతవు. ఇకపై ఎవ్వరిని నిన్ను అలా అననివ్వను. మనమంతా కలిసి ఎంతో సంతోషంగా ఉందాం. అవును శాంతి. అవ్వా, ఇక మనకు ఎలాంటి లోటు లేదు. భగవంతుడు మనల్ని కరుణించాడు. అలా ముగ్గురూ ఒకరినొకరు ఆనందంగా చూసుకుంటూ సంతోషపడుతుండగా ఒక్కసారిగా వాళ్ల మధ్యలో మళ్లీ ఆ మాయాకుండ ప్రత్యక్షమైంది. బంగారు కాంతులు వెదజల్లుతూ అది మాట్లాడటం మొదలుపెట్టింది. ఏమిటి సుందరం, తిరిగి రాగానే ముగ్గురూ కలిసి పండగ చేసుకుంటున్నారు? సుందరం రాగానే నన్ను పూర్తిగా మర్చిపోయారు కదా? లేదు లేదు మాయాకుండా, నిన్నెలా మర్చిపోతావు? అసలు నువ్వే కదా మా జీవితాల్లో చీకట్టు తుడిచేసి ఈరోజు మాకు ఇంతటి సంతోషాన్ని తిరిగొచ్చేలా చేశావు. నువ్వు చేసిన సాయం మేము జన్మలో మరువలేం. అవునా? మరి ఇంత గొప్ప పని చేసినందుకు నాకేంటి బహుమతి? నాకేమీ ఇవ్వరా? నీకేం కావాలో అడుగు తల్లి. నా దగ్గరున్న ధనమంతా ఆ వైద్యుడికి ఇద్దామనుకున్నాను, కాని అది నీ దయ వల్ల మిగిలింది. నీకేం కావాలో చెప్పు, దాచకుండా నీకు అందజేస్తాం. అవును మాయాకుండా, నీకేం కావాలి? నీ రుణం తీర్చుకోవడానికి మేము నీకు ఏ విధంగా సాయం చేయగలమో చెప్పు. అవును మాయాకుండా, ఏమాత్రం మొహమాట పడకుండా చెప్పు. నువ్వడిగింది మేం ఖచ్చితంగా చేసి పెడతాం. ఆ మాటలకు మాయాకుండ గలగలా నవ్వుతూ తనలోని వెలుగును మరికాస్త పెంచింది. మీరు నాకు సహాయం చేయటమా? నేనే మీకు సహాయం చేస్తాను కదా. కాని మీరు చేయగలిగిన ఒక చిన్న సాయం అయితే ఉంది. నేను ఎప్పుడూ మీతో పాటే మీ ఇంట్లోనే ఉండి మీకు సిరి సంపదలను అందచేయాలని అనుకుంటున్నాను. మీ ఇల్లు నాకు ఎంతో నచ్చింది. మీ ప్రేమ నన్ను కట్టేసింది. నా ప్రతిపాదనకు మీరేమంటారు? ఆ మాట వినగానే వాళ్లు ఆశ్చర్యంతో, సంతోషంతో ఒకరి మొహాలు ఒకరు చూసుకున్నారు. నిజమే అవ్వా, మన స్థితి మారినా మనకు గర్వం రాలేదు. ఆ రోజు మన కష్టాన్ని చూసి ఏ వైద్యుడైతే డబ్బులు లేకుండా నా భార్యకు వైద్యం చేయాలని వెళ్ళిపోయాడో, ఈరోజు అదే శంకర్ వైద్యుడిని పిలిపించి ఊళ్ళోని పేదవాళ్లందరికీ మనం ఉచితంగా వైద్యం చేపిస్తున్నాం. ఇంతకంటే తృప్తి ఏముంటుంది? అవునమ్మా మాయాకుండా, నా జన్మ ధన్యమైంది. ఎన్నాళ్ళు ఈ ఊరివాళ్లు నన్ను పిసినారి ముసల్ది అని ఏడిపించినా నా కష్టాన్ని గుర్తించి నువ్వే నా ఇంటికి లక్ష్మిలా వచ్చావు. నువ్వు నా ఇంట్లో ఉంటే మాకు కొండంత అండ ఉన్నట్టే తల్లి. దయచేసి మా ఇంట్లోనే ఉండిపో. అవును మాయాకుండా, మాకు ధనకనక వస్తువాహనాల కంటే నీలాంటి చల్లని తల్లి మా ఇంట్లో ఉంటే అదే మాకు కోటి పుణ్యాలు. మా ఇంట్లో ఒక బిడ్డలా నువ్వుండిపోవాలి. అందరి మాటలు విని మాయాకుండ ఎంతో ఆనందించింది. కథ చాలా అద్భుతమైన మలుపు తిరిగింది. మాయాకుండ వాళ్ల ఇంట్లోనే లక్ష్మిలా ఉండిపోవడానికి ఒప్పుకుంది. ఇక అప్పటినుంచి మాయాకుండ వాళ్లతో పాటే ఆ ఇంట్లోనే ఉండిపోయింది. ఆ కుండ దయవల్ల వాళ్ల ఇంట్లో సిరిసంపదలు వెల్లివిరిశాయి. మాయాకుండ ఎప్పుడడిగితే అప్పుడు వాళ్లకు కావలసినవన్నీ ప్రత్యక్షం చేసి ఇస్తూ ఉండేది. దాంతో వాళ్ల పేదరికం పోయి స్థితిగతులు పూర్తిగా మారిపోయాయి. కాని వాళ్లు ఆ సంపదతో తాము మాత్రమే సంతోషంగా ఉండకుండా మాయాకుండ సహాయంతో ఊరిలోని పేదవాళ్లకు, కష్టాల్లో ఉన్నవాళ్లకు ఎంతో సాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నారు. ఒకరోజు సాయంత్రం ముగ్గురూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా మాయాకుండ కూడా వాళ్లతో చేరింది. చూశావా సుందరం, ఈ ముసల్దాన్ని చూసి పిసినారిది అని ముఖం తిప్పుకున్న ఊరివాళ్లే ఈరోజు మన ఇంటికొచ్చి పెద్దమ్మా అని ఎంత ఆదరంగా పలకరిస్తున్నారు. ఇదంతా మన మాయాకుండ తెచ్చిన భాగ్యమే నాయనా. నువ్వు మా ఇంటికి వస్తానంటే ఎవరైనా వద్దు అని అంటారా మాయకుండా?
సాక్షాత్ ఆ మహాలక్ష్మి మా ఇంట్లో స్థిరపడి కూర్చుంటానంటే వద్దు అన్నవాడు అందరికంటే పెద్ద దురదృష్టవంతుడవుతాడు. మా ఇల్లు పావనమైంది. అంతా మన మాయాకుండ చల్లే అమృతం లాంటి చలవేనండి. ఒకప్పుడు మంచం మీద నుంచి లేవలేని నన్ను బ్రతికించటమే కాకుండా ఈరోజు ఊర్లో ఆకలితో ఉన్న ఎంతో మందికి అన్నం పెట్టే భాగ్యాన్ని ఈ తల్లి మనకు ప్రసాదించింది. వాళ్ల మాటలు వింటున్న మాయాకుండ ఎంతో సంతోషంతో మెరిసిపోతూ మాట్లాడింది. ముసలమ్మ, సుందరం, శాంతి, మీరందరూ ఎంత గొప్పవాళ్ళో నాకు ముందే తెలుసు. మీ దగ్గర ఎంత సంపద ఉన్నా మీ మనసులు మారలేదు, అహంకారం రాలేదు. పైగా మీకొచ్చిన భాగ్యంతో నలుగురికి సాయపడుతున్నారు. అందుకే నాకు మీతో ఉండటం ఎంతో గర్వంగా ఉంది. నువ్వు మా ఇంట్లో లక్ష్మిలా ఉన్నంతకాలం మా మనసులు ఎప్పటికీ మారవమ్మా. నువ్వు మాకిచ్చిన ఈ సంపదను ఎప్పుడూ లోక కళ్యాణానికే ఉపయోగిస్తావు. అవును మాయాకుండా, కష్టాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి మన చేతనైన సాయం చేస్తూ అందరి ముఖాల్లో సంతోషాన్ని చూస్తూ ఇలాగే నీ నీడలో ముందుకు సాగిపోతాం. అలా ఆ రంగాపల్లి గ్రామంలో మాయాకుండ దయతో, ఆ ముగ్గురి మంచితనంతో ఆ ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంలా వెలిగిపోయింది. నలుగురికి సాయం చేస్తూ వాళ్ళు ఊరి జనుల గుండెల్లో ఎప్పటికీ నిలిచిపోయారు.